తేజస్వి న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలంబర్ది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచన. విద్యుత్ గాయానికి 14 ఏళ్లు. బషీర్బాబు అమరవీరులకు నివాళులు అర్పించిన వామపక్షాలు. నగరంలో రామకృష్ణ సంస్కరణ సభ పాల్గొన్న నాయకులు. వైసీపీకి మదన్ లాల్ గుడ్ బై. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటన. కార్యకర్తల కోసం, భవిష్యత్తు కోసమే పార్టీలో మార్పు. ప్రధానమంత్రి జనధన యోజన బ్యాంకు ఖాతాల ప్రారంభోత్సవాన్ని కలెక్టర్ ఇలంబర్ది ప్రారంభించారు. స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాంకుల ఖాతాల ద్వారా ప్రతి ఒక్కరికి సద్వినియోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కవిత, జేసీ సురేంద్రమోహన్, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, బ్యాంకు ఏజీఎం తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ లో అది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ వారంటీ స్కీమ్ అయినా, ఉపాధి హామీ పథకమైనా, టీఆర్డీఏ పెన్షన్ అయినా, ఇంకా వేరే ఎటువంటి సబ్సిడీ, ఫార్మర్ సబ్సిడీ అయినా కూడా అమౌంట్ అనేది వీలైన వరకు బ్యాంక్ అకౌంట్లోనే జమా చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మన డిస్ట్రిక్ట్ లో దాదాపు ఉపాధి హామీ చూస్తే 65% వరకు మనకి ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మిగతా 35% దాంట్లో ఇంకా బిల్లు ఉన్నాయి, ఇంట్రెస్ట్ చేయాల్సి ఉన్నాయి. ఇంకా పెన్షన్లు చూస్తే 65% మనకి ఆల్రెడీ ఆధార్, తర్వాత బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా లింక్ అయ్యి రెడీగా ఉంది. ఈ స్కీమ్ వల్ల ఇప్పుడు మిగతా వాళ్ళకు కూడా మేము పూర్తిగా అకౌంట్ ఓపెన్ చేయించి ఈ బెనిఫిట్ ఉండటం వల్లనే మన ఆర్థిక స్థితిగతులు ఉన్నాయంటే నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మన దేశంలో దాదాపు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల వాళ్ళు కూడా ఈ బ్యాంకింగ్ చట్టంలో ఇరుక్కోక ముందు చాలా మంది క్యాష్ ట్రాన్సాక్షన్ జరిపేవాళ్ళు. అయితే ఇది ఒక రకం మంచిది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మరవడం వల్ల ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకి ఆదాయం చేకూరుతుంది. కాబట్టి స్లోగా ఈ మధ్యతరగతి వర్గాలు మరియు పేద వర్గాల వారు కూడా ఈ బ్యాంకింగ్ రంగంలోకి వస్తారు. వారు ప్రభుత్వ లబ్ధిదారులతో పాటుగా, లబ్ధి పొందడం పాటుగా రాబోయే రోజుల్లో ట్యాక్సులు కట్టడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా తెలియజేస్తాం. ఏదున్నా ప్రజల కోసం మంచి చేయడానికి ఒక పథకం మొదలు పెట్టినప్పుడు అందులో ఉన్న చిత్తశుద్ధిని శంకించకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ పథకంలో భాగస్వామ్యం కావడం కోసం నేను కార్యక్రమంలో రావడం జరిగింది. మంచి జరిగితే హర్షిస్తాం, మంచి జరగకపోతే మాత్రం ఖాతాన్ని ఓపెన్ చేసి మరి వినియోగించుకోవాలని, ముఖ్యంగా మహిళలైతే మరి ఆర్థిక పరిపుష్టి సాధించాలి అంటే, మరి పురోభివృద్ధి సాధించాలి అంటే ఇటువంటి స్కీమ్స్ ని యూటిలైజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మనం గతంలో డ్వాక్రా మహిళలు బ్యాంకు దగ్గర మరి ఏ విధంగా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మరి డ్వాక్రా సంఘాలుగా ఏర్పడి బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసి చక్కగా కట్టుకుంటూ మరి లోన్స్ కూడా తీసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా మరి ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందో, మరి ఇప్పుడు ఈ చేపట్టినటువంటి స్కీమ్ కూడా ఇది కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై నిరంతర ప్రక్రియగా కొనసాగబోతుంది. మీరందరిలో కూడా ఉపయోగించుకున్నట్లయితే మరి సమాజంలో మనం పురోభివృద్ధిని సాధించవచ్చు. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలకు నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని సిఐటియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు అన్నారు. ఖమ్మంలో సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో జరగనున్న సిఐటియు రాష్ట మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మహాసభలకు సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు వాసుదేవ ఆచార్య, సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంపీ తపన్ సేన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. సిఐటియు రాష్ట్ర ప్రథమ మహాసభలు
ఖమ్మం పట్టణంలో సెప్టెంబర్ 5, 6, 7 తేదీలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని విజయవంతం చేసేదానికోసం ఖమ్మం జిల్లా సిఐటియు కమిటీ విస్తృతంగా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశాం. ఈ ఖమ్మం జిల్లాలో 47 మండలాల్లో అట్లాగే 9 మున్సిపల్ పట్టణాల్లో మా యాక్టివిటీస్ కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు బతుకమ్మలు, అట్లాగే మొన్న బోనాలు, అంతకుముందు ట్రాక్టర్లతో వివిధ వృత్తులు ప్రదర్శిస్తూ కార్మికులు ప్రదర్శించిన విన్యాసాలు, అట్లాగే ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాంప్లెట్స్, పోస్టర్లు వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు సెప్టెంబర్ 5వ తారీఖున ఒక గొప్ప బహిరంగ సభ పెవిలియన్ గ్రౌండ్లో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు మా ఆల్ ఇండియా నాయకులు తపన్సేన్ ఎంపీ వస్తున్నారు. అట్లాగే వాసుదేవ్ ఆచార్య ఎంపీ వారు అటెండ్ అవుతున్నారు. అట్లాగే ఏకే పద్మనాభన్, డాక్టర్ హేమలత ఈ 4 నాయకులు ఈ బహిరంగ సభ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలంటూ, ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలంటూ వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని డీఎస్పీ బాలకృష్ణ ప్రారంభించారు. రోటరీ నగర్ శాఖ వారు ఒక 300 విగ్రహాలు, మట్టి గణపతులు తయారు చేసి ఈ ఏరియా ప్రజలందరికీ ఉచితంగా సరఫరా చేస్తున్నారు. వారికి మేము పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము మొట్టమొదటి నుంచి మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి అని అన్ని స్వచ్ఛంద సంస్థలకు, అందరి పెద్దలకు, అందరికీ మొదటి నుంచి వినతి చేయడం జరిగింది. దానిలో భాగంగా చాలా చోట్ల కూడా ఖమ్మంలో మంచి స్పందన వచ్చి చాలామంది ప్రజలు కూడా మట్టి విగ్రహాన్ని పూజించడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇది మంచి పరిణామం. మేమందరినీ కూడా ఇప్పటికి కూడా వేడుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మండపాలు రోడ్ల మీద వేయకూడదు, ప్లస్ డీజే వాడకూడదు, బాణాసంచా వాడకూడదు. మరియు స్వేచ్ఛగా దేశభక్తితో, మంచిగా దైవభక్తితో, దేశభక్తితో ఈ గణపతి పూజ చేయాలని మేమందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మట్టి గణపయ్యలను వాడండి, మంచి ఫలితాలు ఇస్తాయి. మన ప్రజలు, మన పర్యావరణం చాలా బాగుంటుంది. దేశభక్తి అనగా, దైవభక్తి అనగా పర్యావరణాన్ని కాపాడుకోవటం, దేశభక్తిగా ఉండటం. వాటి ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మట్టి గణపతులను వాడండి అని. ఇలా ప్రోత్సహిస్తున్న ఇలాంటి క్లబ్ల వాళ్ళందరికీ కూడా, ఈ వాసవి క్లబ్ వారికి, రోటరీ క్లబ్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున వాసవి క్లబ్ రోటరీ నగర్ వారు మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మట్టి విగ్రహాలు వాడటం వల్ల పర్యావరణాన్ని కాపాడటం బాగుంటుందని చెప్పి అన్ని స్వచ్ఛంద సంస్థలు, గవర్నమెంట్ వారు కూడా ఎన్ని రోజులను బట్టి చెప్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. వాస్తవంగా ప్రజలందరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడటం. మట్టి విగ్రహాలు వాడినట్లయితే ఎటువంటి వాతావరణ కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి విగ్రహాలు తీసుకెళ్లి వాటినే మనం పూజించినట్లయితే మంచిగుంటుందని చెప్పి, అలాగే ఈ రోజున ఇన్నాళ్ల బట్టి మనం వర్షాలు పడలేదు, మనకి వినాయక చవితి సందర్భంగా వర్షాలు పడుతున్నాయి. అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి క్లబ్ వాళ్లకు, వాసవి క్లబ్ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రతి చోట కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా డ్యూటీలో లేని నర్సుని ఒక శిశువు మృతికి కారణమంటూ తప్పుడు నివేదిక ఇచ్చారంటూ గీతపల్లి ఉమాదేవి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో గీతపల్లి ఉమా ఏఎన్ఎం గా పనిచేస్తుంది. డ్యూటీ సమయంలో ఓ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎస్కే మణి, అన్వర్ దంపతులు ఆసుపత్రికి వచ్చారు. గర్భిణి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు డాక్టర్లు పిలిపించి ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ లో శిశువు మృతి చెందింది. వేరే డాక్టర్ చేసిన పనికి తనను బాధ్యుడిని చేస్తూ డ్యూటీ నుంచి సస్పెండ్ చేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉమాదేవి బిడ్డను అడ్డదిడ్డంగా రాగడం వల్ల బేబీ చనిపోయిందని నా పేరు మెన్షన్ చేసి ఇచ్చారు. కానీ ఆ డెలివరీ టైంలో కనీసం ఆ బేబీ మీద చెయ్యి, కానీ ఆ టైంలో అసలు నేను లేను. డెలివరీ చేసిన వాళ్ళని వదిలేరు, డెలివరీ టైంలో ఉన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన నన్ను కేవలం గిరిజన కులము, ఆదివాసులు వీళ్ళని బలి చేయడం కోసమే, మమ్మల్ని బలి చేయడం కోసమే డీసీహెచ్ పుల్లయ్య గారు కావాలని మమ్మల్ని ఇరికించడం కోసం కలెక్టర్ గారికి తప్పుడు నివేదికని పంపించారు. కావున ఇది సరైన సమగ్ర విచారణ జరగడం కోసం కలెక్టర్ గారిని కలిసి ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్లకు ముఖ్యంగా వేరే హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ప్రతి డెత్, శిశు మాతృమరణాలు అన్ని కూడా
మరి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, ఐటీడీ పిఓ గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా అడిషనల్ డిమాండ్ హెచ్ అక్కడ పిఓ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. అదేవిధంగా డిసిహెచ్ గారు మరి ఇక్కడ కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర వాళ్ళు ఇద్దరు కూడా మరి ఇద్దరు జిల్లా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ మరి ఏజెన్సీలో జరుగుతున్నటువంటి మరణాలకు వీరే ప్రధాన కారణం. అక్కడ జరిగేటటువంటి లోటుపాట్లు ఖచ్చితంగా అధికారుల దృష్టికి కనుక తీసుకెళ్లినట్లయితే అధికారులు వాటిని చర్యలు తీసుకొని మరి వైద్యం చక్కగా అందడానికి మరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అట్లా కాకుండా బాధ్యులు కాని వాళ్ళని బాధ్యులు చేయడం అనేది చాలా విచారకరం. దీనిపై పునర్విచారణ జరపవలసిందే. మరి సస్పెన్స్ ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా మరి జిల్లా అధికారులు విత్డ్రా చేసుకోకపోయినట్లయితే మేము మరి మా యొక్క యూనియన్ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ భద్రాచలం యందు మరి ఏజెన్సీలో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తులతో మరి భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మరి తెలియజేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో ఏర్పడే కాలుష్య అనార్థాలను నివారించాలంటూ మట్టి విగ్రహాలకే పూజలు చేయాలంటూ నగరంలోని కేర్ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. జలాశయాల కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ విధిగా మట్టి విగ్రహాలు ఉపయోగించాలని అన్నారు. ఖమ్మం ప్రజలందరికీ కూడా మా రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రియాను మా కేర్స్ దంత వైద్యశాల తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని చాలా వరకు అరికట్టాలండి. అసలు ఎందుకు అరికట్టాలి అనే క్వశ్చన్కి వస్తే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసేటటువంటిది జిప్సమ్ అనే కెమికల్ నుంచి తయారవుతుంది. ఆ జిప్సమ్ అనేది నీళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కరగదు. సో దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అది కరగడానికి గాను మనము ఎస్టర్స్, సోడియం థయోసల్ఫేట్స్ ఇవన్నీ కెమికల్స్ కలిపేసి అది అది కరగడానికి ఉపయోగిస్తున్నారు. సో ఆ కెమికల్స్ వల్ల చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా సంబంధించిన కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చాలా తలెత్తాయి. సో వాటర్లో కరగకుండా ఉండి పొల్యూట్ చేసేదానికన్నా కూడా ఇట్లా నేచురల్ గా కరిగేటటువంటి వినాయకుడి విగ్రహాలను పూజించాలని కోరుతూ అందరికీ మరోసారి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ. ఖమ్మంలో ప్రధాన పార్టీలు ఖాళీ అవుతున్నాయి. టీఆర్ఎస్ లో చేరేందుకు ప్రజా ప్రతినిధులు క్యూ కడుతున్నారు. వైసీపీ వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ వలసల పర్వానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు పలువురు వైసీపీ మండల జిల్లా పరిషత్ సభ్యులు పార్టీలో మారనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ కేంద్ర కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు మదన్ లాల్ ప్రకటించారు. త్వరలోనే టీఆర్ఎస్ లో చేరే తేదీని తెలియజేస్తానన్నారు. తనను గెలిపించిన కార్యకర్తల మనో అభిష్టం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లో చేరతారని, పార్టీలో చేరనున్న సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు మదన్ లాల్. పైన కూడా గౌరవ శ్రీ కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏ చినుకు పడితే గోదావరికి వెళ్తుంది, ఏ చినుకు పడితే కృష్ణానదికి వెళ్తుంది అనేటువంటిది సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన గారి విజన్ నచ్చి తప్పకుండా ఆయన గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకంతో, బాధాకరమైనటువంటి విషయమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈనాడు రాజీనామా చేస్తున్నాను. ప్రాథమిక సభ్యత్వానికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి నేను చాలా విచారించదగినటువంటిది కానీ అనివార్యమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా కేంద్ర కమిటీలో నాకున్నటువంటి కేంద్ర కమిటీ కార్యనిర్వాహక వర్గ సభ్యుడిగా ఉన్నటువంటి నా పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అభిష్టం మేరకు, వారి యొక్క నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం వారందరి సహకారాలను కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ. బషీర్బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో బషీర్బాగ్ పోలీస్ కాల్పులో మరణించిన అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్తూపానికి ఖమ్మంలో వామపక్షాలు ఘన నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా నగరంలోని జెడ్పీ సెంటర్లోని రామకృష్ణ స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలోనూ కరెంటు కోతలు ఎక్కువయ్యాయని, కోతలను తగ్గించి రైతాంగాన్ని 7 గంటలకు నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని వారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని సమీకృతం చేసి పౌరజాతి సంస్థలకు, పెట్టుబడిదారుల
శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగుతున్న పోరాటం కాబట్టి పోరాటం. భారతదేశంలో సంస్కరణల్ని వేగవంతంగా అమలు చేసే ఒక బిజినెస్ మ్యాన్, ఒక CEO నాయకత్వంలో ఈ సంస్కరణ అమలు చేయాలని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ఉద్యమం ఇది బలపడుతుంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉధృతమవుతుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆనాడు ఈ విద్యుత్ ఉద్యమానికి సంఘీభావం మద్దతు దేశాల్లో ఉన్నటువంటి పలు కార్మిక సంఘాలు, పలు పార్టీలు తెలియజేసినటువంటి విషయం కూడా మనందరికీ. ఖమ్మంలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలంటూ నగర దీపికలు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు బతుకమ్మ ఆటతో హోరెత్తించారు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు సిఐటియు నాయకులు తమకు అండగా ఉంటూ సమస్య పరిష్కారానికి సహాయపడ్డారని వారు అన్నారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణంలో జరుగుతున్నాయి. ఆ మహాసభల సందర్భంగా మేము కూడా ఒక ముఖ్య భూమికని పోషిస్తాము. మేము కూడా నగర దీపికలుగా ఈ మహాసభల్లో మా చేయూతనిస్తూ మేము కూడా ఏదో ఒక సహాయం ఈ మహాసభలో చేస్తాము. అట్లాగే ఇవాళ మన రాష్ట్ర పండుగలుగా బతుకమ్మని చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందుగానే బతుకమ్మ రాకున్నా ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా బతుకమ్మను ఆడి మేము ప్రజలందరినీ ఉత్తేజన చేసి సిఐటియు మహాసభను జయప్రదం చేయడానికి మా వంతు కూడా కృషి చేస్తామని ఇలా ఆర్పీలందరూ ఏకోన్ముఖమై ఇవాళ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించి జయప్రదం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిఐటియు తరఫున. అట్లాగే మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా శుభాభివందనములు చెప్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర మహాసభల్ని ఎక్కువగా కాలుష్య నివారణలో తాము ఎవరికి తీసిపోమని నిరూపిస్తున్నారు. నగరంలోని రెసిడెన్స్ పాఠశాల విద్యార్థులు జలాశయాలను కలుషితం చేయకుండా ఉండేందుకు నడుం బిగించారు. ఏకంగా విద్యార్థులు మట్టితో విగ్రహాలు తయారు చేసి తోటి విద్యార్థులకు పంపిణీ చేశారు. సుమారు 100 విగ్రహాలను తల్లిదండ్రులకు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ నెలకొల్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. మన పర్యావరణాన్ని, ముఖ్యంగా నీటిని, ఆ విగ్రహాలని ఏ నీటిలో అయితే వేస్తున్నామో వాటిని కాలుష్యం చేస్తున్నాం కాబట్టి కాలుష్య రహిత ఖమ్మాన్ని, క్లీన్ అండ్ గ్రీన్ ఖమ్మాన్ని రూపొందించాలి అని ఒక కలతో ఏ పనైనా సరే చెప్పటం ద్వారా కాకుండా చేస్తూ అవతల వాళ్ళకి అవగాహన కల్పించాలి అనే నినాదంతో రెజొనెన్స్ పిల్లలు ఈ రోజు ముందుకొచ్చి వాళ్లే స్వయంగా విగ్రహాలను తయారు చేసి చుట్టుపక్కల వచ్చిన జనాలకి లేదా స్కూల్ పేరెంట్స్ అందరికీ పంచడం మాత్రమే కాకుండా రేపు జరిగే పూజలో కేవలం ఈ విగ్రహాలే వాళ్ళు వాడుతూ వాళ్ళ పేరెంట్స్ కి, నైబర్స్ కి, రిలేటివ్స్ అందరికీ కూడా అవగాహన తీసుకురావాలి అని చెప్పి కలిసి చేపట్టిన కార్యక్రమం. మనం ఉన్నటువంటి వాతావరణాన్ని కాపాడడానికి ఇప్పుడు మట్టి వినాయకులు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ పిల్లల స్టూడెంట్స్ త్రూ చేయడం వల్ల ఏంటంటే డోర్ టు డోర్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము ఇలా తయారు చేపిస్తున్నారు. మేము ఎన్నో ఇలాంటి వినాయకులను తయారు చేసి ఇక్కడ మా పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ పంచాము. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పంచాము. రంగు విగ్రహాలు వాడుతున్నారు. దాంట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే కెమికల్ కలుస్తుంది. అది నీటిని ఎంతో కలుషితంగా చేస్తుంది. అవి తాగితే మనకి ఎన్నో రోగాలు, జబ్బులు వస్తాయి. అది నిర్మూలించడం కోసం మనం మట్టి విగ్రహాలు చేసి పంచిపెట్టడం, వాడడం వల్ల చాలా ఉపయోగం. ఇప్పుడు అలాగే మా పాఠశాల వాళ్ళు ఇలాంటి మట్టి విగ్రహాలు చేపించి మా చేత పంచిపెట్టిస్తున్నారు. పోయిన సంవత్సరం మేము కరపత్రాలు పంచిపెట్టాము. ఆ పోయిన సంవత్సరం మేము ఇంటింటికి తిరిగి మేము చెప్పాము, వాడండి, మట్టి విగ్రహాలే వాడండి అని. మేము చాలా మట్టి విగ్రహాలు చేసి పంచిపెట్టాం. ఇదే మంచి పూజకి మట్టి విగ్రహాలే మంచి. రంగు విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలు ముద్దు అనే నినాదంతో మా పాఠశాలలో ఈ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఉర్దూ మీడియం పాఠశాల పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నాయకులు అన్నారు. అధ్వాన స్థితిలో ఉన్న ఉర్దూ మీడియా పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గవర్నమెంట్ से मुतालबा करते हैं कि वो भी इंटरमीडिएट एजुकेशन को आरटीई के दायरे में लाए. उसके लिए आरटीई की जो लिमिट है उसे 6 to 14 से बढ़ाकर 6 to 18 किया जाए, ताकि इंटरमीडिएट एजुकेशन भी क्वालिटी बेस्ड एजुकेशन हो और गवर्नमेंट की सरपरस्ती में दिया जाने वाला
एजुकेशन हो, ये हम तेलंगाना गवर्नमेंट से SAO AP की जानिब से डिमांड से। మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమీ లేవు, బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ కూడా సరిగా లేవు. అదేవిధంగా PTR పీపుల్ టీచర్ రేషియో ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఫాలో చేయట్లేదు. ఒక్కొక్క స్కూల్లో 70 మంది విద్యార్థులకు ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఆ PTR రేషియోని ఫాలో అవడం కోసం, RT యొక్క యాక్ట్ ని ఫాలో అవడం కోసం వెంటనే కూడా DSC ని ఏర్పాటు చేయాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా RT యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో 6 to 14 కాకుండా 6 to 18 వరకు చేయాలని, ఇంటర్మీడియట్ ని కూడా RTలో తీసుకురావాలని కేరళ ప్రభుత్వం ఏదైతే స్టెప్ తీసుకుందో అదే 6 to 18 ని ఇంటర్మీడియట్ ని కూడా RTలో తీసుకొచ్చింది. కాబట్టి మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో డిమాండ్ చేసేది ఏమిటంటే వారు కూడా ఈ 6 to 18 ని ఏజ్ లిమిట్ ని పెంచి 6 to 14 కాకుండా 6 to 18 ని తీసుకొచ్చి ఇంటర్మీడియట్ ని కూడా RTలో తీసుకురావాలని ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని SIO తెలంగాణ డిమాండ్ చేస్తూ ఉంది. విద్యార్థులకు దంత సమస్యల నుంచి విముక్తి కల్పించేందుకు నాగుబండి దంత వైద్యశాల ఆధ్వర్యంలో నగరంలో శారదా స్కూల్లో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వచ్చేసి పిల్లలందరినీ కూడా చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో వారికి కావాల్సినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి దంత సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా చెప్పి వారికి ఉచితంగా మందులు ఇస్తూ వారి ఆరోగ్యం గురించినటువంటి ఒక విషయాలు ఏమున్నాయో వాటన్నిటిని తెలియజేశారు. అంతేకాకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఈ విధంగా సహకరించినటువంటి వారి యొక్క తల్లిదండ్రులకి విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మెడికల్గా మాకు ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా ఏర్పాటు చేసి ఈ క్యాంపులో మాకు అన్ని రకాలుగా సహకరించినటువంటి యొక్క ఈ డాక్టర్ గారిద్దరికి కూడా మరియు వారి టీంకి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా పాఠశాల తరఫున ప్రజల్లో దంత సమస్యల గురించి, చిగుళ్ళ సమస్యల గురించి అవగాహన పెంచేటందుకు మేము చాలా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నాగుబండి డెంటల్ హాస్పిటల్లో వస్తున్నాము. మేము ముఖ్యంగా చిన్నపిల్లల దశ నుండే మనం చిగుళ్ళ సమస్య, దంత సమస్యల గురించి వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు ఫ్యూచర్లో కూడా దంత సమస్యలు ఇంకా వేరే సమస్యలు రాకుండా జాగ్రత్త పడగలరు. అందుకే మేము కూడా చాలా క్యాంప్స్ కండక్ట్ చేసి స్కూల్స్లో, కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడి మేనేజ్మెంట్ కూడా మాకు ఎంతో. నాగుబండి కిరణ్ కుమార్ గారు, రవిశంకర్ గారు వారి యొక్క ఉచితంగా వారి యొక్క సేవల్ని ఈ స్కూల్కి అందజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే పాఠశాలలో ఉన్న పిల్లలు చాలా మంది కూడా వివిధ ప్రాంతాల పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆరోగ్య సూత్రాలు ఏం తెలియవు. కాబట్టి వాటన్నింటినీ కూడా కూలంకుషంగా అంటే దంత సంరక్షణ ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి శారీరకంగా వాళ్ళకి మా రోగాల బారి నుండి కాపాడటానికి ఏ విధమైన సూచనలు ఇవ్వాలో డాక్టర్ గారు అందజేసే వారికి ప్రత్యేకంగా వారికి మేము పాఠశాల తరఫున ధన్యవాదాలు. వినాయక చవితిని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఆధ్వర్యంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొజ్జ గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస.
కోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణపతి గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుతాయ లంబోదర కాలుష్య నివారణ చేయాలనే మంచి దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా హర్షించదగ్గ విషయం. మరి మనందరం కూడా కాలుష్య నివారణకు మనవంతు సాయంగా ప్రతి వారిని మోటివేట్ చేసి ఈ ప్లాస్టర్ పాలిస్ వాడకుండా మట్టితోటి దైవ భక్తితో ఆ దేవుణ్ణి ఏ రకంగా వచ్చినా ఆ భగవంతుడు ఏ రకంగా పూజ చేసిన అనేది చూస్తే తప్ప ఎంత సోకులతోటి అనేది కాదు. అందులో భాగంగానే మట్టి విగ్రహం అనేది నిజమైన వినాయకుడికి పూజ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందరూ ప్రజలు దీన్ని ఒక విధిగా మన పూజలో భాగంగా భావిస్తూ మట్టి విగ్రహాలని తీసుకొని వచ్చి విగ్రహ పూజ చేసి ఆ భగవంతుడికి నిజమైన నివాళులు సమర్పించాలని మరి యావత్ ఖమ్మం రోటరీ క్లబ్ సభ్యులందరి పక్షాన మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా ఎంతో దిగ్విజయంగా సాగాలని ఆశిస్తూ దాదాపుగా 2-3 రోజులుగా పేపర్లో చూస్తుంటే ఒక బిందెడు నీళ్ల కోసం 15-20 కిలోమీటర్లు నడిచి కరువు బాగా తాండవిస్తున్నటువంటి ఇటువంటి సమయంలో ఉన్నటువంటి మంచినీటిని యొక్క విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అదేవిధంగా కెమికల్స్ రంగులతోటి కలుషితం చేసుకోవటం అనేటువంటిది చాలా అవివేకం. సో కాబట్టి ఉన్నటువంటి నీటి యొక్క వనరుల్ని మంచినీటి వనరుల్ని కాపాడుకుంటూ సో ఈ యొక్క పర్యావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి యొక్క మట్టి విగ్రహాలు అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా మట్టి విగ్రహాలను వినాయకుడి ప్రతిమలను ఈ వినాయక చవితి సందర్భంగా పూజించి ఆ యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి వారిని నా మనసు ఉచితంగా 1000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజున మన కలెక్టర్ గారి దగ్గర బ్యానర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ రోజున ఈ మట్టి విగ్రహాల పంపిణీని మా దగ్గర చేయటం మాకు ఆనందంగా ఉంది. ఈ సభా కార్యక్రమం వచ్చేసిన వెంకట నరసయ్య గారికి, డాక్టర్ కిషోర్ గారికి, మా రోటరీ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వినాయక పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా మట్టి విగ్రహాన్ని వినియోగించాలని అందరికీ మీ ద్వారా తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి మా శ్రీరామ్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా విచ్చేసి అక్కడ కూడా మట్టి విగ్రహాలు వినియోగించే విధంగా ఈరోజు అన్ని చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అదే విధంగా వాడి మనకున్న ఈ రాబోయే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా మన చెరువుల్ని మనం కలుషితం చేసుకోకుండా మట్టి విగ్రహాలు వాడాలని కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు 1000 విగ్రహాలు తయారు చేసి పంపిణీ కార్యక్రమం పెట్టారు. ఇందులో భాగంగా మా శ్రీరామ్ హిల్స్ కాలనీలో కూడా ఉన్న 350 ఇళ్లు వాళ్ళం కూడా అందరం మట్టి విగ్రహాలే పెట్టుకోవాలని మేము కూడా సంకల్పం చేసుకున్నాము. అలాగే విగ్రహ ప్రతిష్ట కూడా మట్టి విగ్రహమే తెప్పించుకున్నాము. ఇవాళ ఈ రోటరీ క్లబ్ వాళ్ళ సౌజన్యంతో మా కాలనీలో మట్టి విగ్రహాలతోటే మేము పూజిస్తాం. కాలుష్య నివారణకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలంబర్ది ప్రెవిలియన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాలుష్య రహితమైన మట్టి విగ్రహాలని పూజించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెసి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన అందరూ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజేషన్స్, ప్రజల ఆర్గనైజేషన్స్, తర్వాత మీడియా ఆర్గనైజేషన్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మట్టి విగ్రహం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరి ఇయర్ మనకి విగ్రహాలు ప్రతి టౌన్ లో పెరుగుతుంది కాబట్టి మనం అందరూ కూడా మట్టి విగ్రహాలకి షిఫ్ట్ చేస్తే మన వాతావరణాన్ని కూడా, మన పాండ్స్, మన వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి చాలా మంచి గొప్ప విషయం. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ పండగ అయిన తర్వాతనే మీటింగ్ కండక్ట్ చేసి కొనేవాళ్లకు, అమ్మేవాళ్లకు అందరికీ కూడా. వైరా మండలంలోని తాటిపూడి గ్రామానికి చెందిన ఏపూరి నరేష్ పాల్వంచకు చెందిన శాంతిని పోలీసుల సమక్షంలో వివాహం చేసుకుని ఏడాది గడిచిన తర్వాత తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని భర్త ఇంటి ముందు దీక్షకు పూనుకుంది. ప్రస్తుతం శాంతి 4 నెలల గర్భవతి. 2 నెలల నుండి భర్త నరేష్ తనను వదిలించుకోవడానికి నిర్ణయించుకుని పాల్వంచ నుండి తన స్వగ్రామమైన తాటిపూడి వెళ్లాడని, దీంతో తను పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశానని, వాళ్లు వైరా పోలీసులకు సమాచారాన్ని అందించాలని చెప్పడంతో వచ్చిన శాంతి వైరా పోలీసులకు సమాచారాన్ని అందించి తన అత్తగారింటికి తాటిపూడి వెళ్లడంతో
తమ ఇంటికి వద్దంటూ అత్తమామలను గెంటివేయడంతో తన భర్త వచ్చేంత వరకు కదలనంటూ భర్త ఇంటి ముందు శాంతి దీక్షకు పూనుకుంది. వాళ్ళైతే ఒప్పుకోరండి, ఒకరు మీరు ఒప్పిస్తామంటున్నారు, ఒప్పుకుంటే అదే అదృష్టం అని చెప్పి నా తరపున ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు ఒప్పిడానికి, నాన్నోళ్ళని ఒప్పిడానికి. ఇంటికెళ్ళి కూర్చున్న తర్వాత నాన్నోళ్ళు ఏమన్నారు, నాకు ఆ కూతురు చచ్చిపోయింది, నాకైతే సంబంధం లేదు, సాంప్రదాయంగా పెళ్లి చేస్తాం అంటున్నారు కాబట్టి చేస్తాం, మేము కూడా కట్నాలు మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఒకటే రూమ్ లో ఉండమండి, ఆ రూమ్ కిరాయి కూడా నేనే కట్టుకుంటా, నా ఇంట్లో అయితే వద్దు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత డబ్బులు లేకపోతే నా చెవలయి కాళ్ళ పట్టీలు మెల్ల చైన్ కుదరబెట్టి డబ్బులు తీసుకొని కినాసాన వెళ్లే రోడ్లో గణపతి నగర్ లో ఒక రూమ్ తీసుకొని ఉంచింది. అది కాళ్ళకు మెట్టెలు దొరికి పెళ్లి కాకముందే కాళ్ళకు మెట్టెలు దొరికి మాకు పెళ్లి అయిందమ్మా అని చెప్పి రూమ్ తీసుకొని రూమ్ లో ఉంచింది. ఉంచిన తర్వాత నా తల్లిదండ్రులను తీసుకొని నా తరఫున ముగ్గురు పెద్ద మనుషులు తీసుకొని ఏడుకొచ్చారు. అదే ఫస్ట్ టైం మేము. ఖమ్మం నగరంలోని స్థానిక రాపర్తి నగర్ లో ఫస్ట్ స్టెప్ స్కూల్లో గణేష్ విగ్రహాన్ని నెలకొల్పి పూజలు నిర్వహించారు. గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా బుందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ. ఈరోజు మా ఫస్ట్ స్టెప్ స్కూల్లో వినాయక చవితి పండుగ చేసుకుంటున్నామండి. రేపు వినాయక చవితి అనగా ఒకరోజు ముందుగా చేయడం స్కూల్లో సాంప్రదాయము. ఎందుకంటే మన వినాయక చవితికి అందరికీ సెలవిస్తాం కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. మా పిల్లలందరికీ బాగా చదువు రావాలని, అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి పిల్లలందరూ కూడా వినాయకుడికి దండం పెట్టుకుని పూజ చేసుకున్నారు. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, పులిహార, పరవన్నం అన్నీ నైవేద్యం చేసి పెట్టాము. అండ్ దెన్ ఇవాళ మా స్కూల్లో ఫ్రూట్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. పిల్లలందరూ కూడా వాళ్ళు ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టారు, అవన్నీ కూడా దేవుడికి సమర్పిస్తున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫస్ట్ స్టెప్ స్కూల్ తరఫున, స్కూల్ మేనేజ్మెంట్. అండ్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి జనధన యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలంబర్ది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచన. విద్యుత్ గాయానికి 14 ఏళ్లు. బషీర్బాబు అమరవీరులకు నివాళులు అర్పించిన వామపక్షాలు. నగరంలో రామకృష్ణ స్థూపం వద్ద సంస్కరణ సభ పాల్గొన్న నాయకులు. వైసీపీకి మదన్ లాల్ గుడ్ బై. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటన. కార్యకర్తల కోసం, భవిష్యత్తు కోసమే పార్టీలో మార్పు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.